అంటే ఆర్టీసీని మీరు సర్వనాశనం చేశారు కాబట్టి అవదు. అప్పులు తీర్చనివ్వలేదు. మీ యొక్క అధికారం కోసం మీరు దోచుకుని తినడం కోసం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు వేసిన ఎర ఫ్రీ బస్ అనే పేరు మీద వాళ్ళ ఆర్టీసీని కుదేలు చేశారని అర్థమవుతుంది కదా. చంద్రబాబు నాయుడు చెప్పించాడు కదా, ఏమని మహిళలకు ఫ్రీ బస్ ఇవ్వడం వల్ల ఆర్టీసీ ఇబ్బందుల్లో పడుతుంది, ఆర్టీసీ కాళ్ళు ఇరిగిపోయినాయి అని చెప్పని నారా చంద్రబాబు నాయుడు చెప్పించాడు కదా. మరి ఆర్టీసీ మహిళల ఫ్రీ బస్ అంటే ఎవరిది? దోల ఎవరిది? హామీ ఎవరిది? ఆర్టీసీకి ఎందుకు వచ్చినాయి కష్టాలు? ప్రభుత్వం కట్టాలి కదా. ఫ్రీ బస్ జీరో టికెట్ కొట్టిన ప్రతి టికెట్కి ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్కి ఎంత డబ్బులు అవుద్దో అవన్నీ కూడా ప్రతి నెల క్లెయిమ్ పెట్టాలి ఆర్టీసీ, స్టేట్ గవర్నమెంట్ రిలీజ్ చేయాలి. మరి ఇన్ని లక్షల కోట్లు, ఇప్పటికి 3,60,000 కోట్ల రూపాయలు అప్పులు తెచ్చారు కదా చంద్రబాబు నాయుడు గారు. మరి ఫ్రీ బస్ అంటున్నారు కదా, మరి ఆ డబ్బులు ఆర్టీసీ కట్టరా? మీరు ఆర్టీసీ కడతలేదనేదే మీ మనిషి చెప్తున్నాడు కదా. అందుకోసం ఆర్టీసీ నాశనం అయిపోయిందని. మరి జగన్ గారు దిగి 2 ఏళ్ళు అయితే అప్పుల్లోంచి లాభాల్లోకి వచ్చి ఉండాలి కదా. ఇవాళ ఆర్టీసీ వాళ్ళ లాభాల్లోకి వచ్చి ఉండాలి కదా. ఆ 2,000 నుంచి 3,000 కోట్ల అప్పు తీరిపోతే మరి ఏమైంది? ఇవాళ ఆర్టీసీని ప్రైవేట్ చేయాల్సిందే. మొత్తం 10,000 బస్సులు మాకున్నాయి, మాకున్న 10,000 బస్సులు ప్రైవేట్ వాళ్ళతో పెట్టించాల్సిందే. అంటే మీ మనుషులతో పెట్టించేసుకుంటారా? సంపద సృష్టి మీ కార్యకర్తలకి, మీ మనుషులకి, మీ బ్రోకర్లకి సంపద సృష్టి. చంద్రబాబు నాయుడు గారు ఇంతే కదా. ఆర్టీసీని సర్వనాశనం చేసి ఇంకా మహిళల మీద నెప్పేస్తారు. ఏంటి మహిళలకు నెప్పమేంటి? మీరేం చేశారు మహిళలకి అసలు? ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి సుమారుగా 2.5 నుంచి 3 కోట్ల మంది మహిళలకు ఏం చేశారు మీరు? పంగనామాలు పెట్టారు కదా. జగన్ గారు ఉన్నప్పుడు సుమారుగా 22 నుంచి 24 వేల కోట్ల రూపాయలు వడ్డీ మాఫీ కింద, అంటే అప్పు మాఫీ కింద, రుణమాఫీ కింద, ఆసరా కింద 4 ఏళ్లు 4 ముక్కలుగా ఇచ్చాడు కదా. 4 సంవత్సరానికి 6,000 రూపాయలు డ్వాక్రా వాళ్ళకి ఇచ్చాడు కదా. మీరు జగన్ ఎక్కే నాటికి ఎంత అప్పు ఉంటే అంత అప్పు మీకు ఇస్తానని చెప్పి ఆడవాళ్ళకి అందరికి ఇచ్చాడు కదా. కులం లేదు, మతం లేదు. డ్వాక్రాలో ఏ ఆడపిల్లలు ఉంటే ఆడపిల్లలు చేసిన అప్పు, ఆ రోజు ఎంత అప్పు ఉంటే అంత అప్పు 24,000 కోట్లు 5 ఏళ్లలో ఆయన ఇచ్చాడు కదా. డ్వాక్రా వడ్డీ, సున్నా వడ్డీ కింద మరి ఎంత ఇచ్చాడు? మరొక 1,000-1,500 కోట్ల రూపాయలు సున్నా వడ్డీ కింద జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకు ఇచ్చాడు కదా. ఆడపిల్లలకి అందరికీ, మగోళ్లతో పాటు అందరికీ, ఆడపిల్లలు చదువుకునే ప్రతి ఆడపిల్లకి ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చాడు కదా. 50% ఉద్యోగాల్లో 1,40,000 ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు ఓన్లీ సచివాలయాలు తీస్తే దాంట్లో 70,000 పైచిలకు మంది, అంటే సామాబుగా 80-90 వేల మంది ఆడవాళ్ళు ఉన్నారు కదా రిక్రూట్ అయ్యి ఆడపిల్లలు. 30 లక్షల మంది ఆడవాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇచ్చాడు కదా. ఇల్లు లేని ఆడపిల్లలందరికీ కూడా 30 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చాడు కదా. 22 లక్షల మందికి ఇళ్లు కట్టుకోమని శాంక్షన్స్ ఇచ్చాడు కదా. మీరు వచ్చి ఆపేశారు కదా, ఇళ్లు కట్టనివ్వట్లేదు కదా. ఏం చేశారు మీరు అంటున్నా?